Question number 18. A student scored 30% in an exam and failed by 40 marks. If he had scored 40%, he would have passed by 20 marks. Find the maximum marks. ఒక విద్యార్థి పరీక్షలో 30% సాధించి 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 40% సాధిస్తే 20 మార్కులతో పాస్ అయ్యేవాడు. మొత్తం మార్కులు ఎంత? ఇప్పుడు మొత్తం మార్కులని ఎక్స్ అనుకుందాం. 30% సాధించి 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ 40 మార్క్స్ అయితే పాస్ అయ్యేవాడు. నెక్స్ట్ 40% సాధిస్తే 20 మార్కులతో పాస్ అయ్యేవాడు అంటే 40% ఆఫ్ ఎక్స్ మైనస్ 20 మార్క్స్ వేస్తే పాస్. 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ 40 ఈజ్వల్స్ టు పాస్ మార్క్. 40% ఆఫ్ ఎక్స్ మైనస్ 20 ఈజ్వల్స్ టు పాస్ మార్క్. కాబట్టి ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. 30% ఆఫ్ ఎక్స్ అంటే 30/100 ఇంటూ ఎక్స్ అంటే 0.3x ప్లస్ 40 ఈజ్వల్స్ టు 40% అంటే 0.4 ఇంటూ ఎక్స్ మైనస్ 20. ఈ 20ని యువతలు తెప్పిస్తే 40 ప్లస్ 20 విచ్ ఈక్వల్ టు 60. 0.4x మైనస్ 0.3x అంటే 0.1x. therefore x is equals to 60 into 10 వస్తుంది. అప్పుడు x is equals to 600 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ 600. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 19. ది వాల్యూ ఆఫ్ ఎ మెషిన్ డిప్రిషియేట్స్ బై 10% ఎవ్రీ ఇయర్. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 2 years ఇఫ్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ 20,000? ఏమన్నాడు? ఒక యంత్రం విలువ ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. ప్రస్తుత విలువ 20,000 అయితే 2 సంవత్సరాల తర్వాత విలువ ఎంత? ఇప్పటి వాల్యూ 20,000. ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది విలువ అంటే ఫస్ట్ సంవత్సరానికి దాని విలువ 90% ఉంటుంది. తర్వాత 2 సంవత్సరానికి మళ్ళీ ఇంకా 90%. ఇప్పుడు ఈ 0 ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి అంటే 200 ఇంటూ 9 9 81 అంటే 200 ఇంటూ 81 162,100. ప్రస్తుత విలువ 16,200 రూపాయలు. ఆప్షన్ ఏ.